లాజిక్ ప్రోలో మీ యొక్క ట్రాక్స్‌ని లాక్ చేసుకుందాం అనుకుంటున్నారా? సో, ముందుకి గాని, వెనక్కి గాని జరిగేటప్పుడు ఈ యొక్క పొజిషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. వాటిని పర్ఫెక్ట్‌గా మనం ఏ విధంగా లాక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా ట్రాక్‌ని పైకి జరిపినప్పుడు ఈ యొక్క పొజిషన్స్ అనేవి మనకు మారిపోతూ ఉంటాయన్నమాట. సో, దీన్ని మనం ఏ విధంగా పర్ఫెక్ట్‌గా లాక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకోసం యూజువల్‌గా మన యొక్క ట్రాక్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్ఎంపిటీ లాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి లాక్ ఎస్ఎంటీ పొజిషన్ మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి ఈ యొక్క ట్రాక్ అనేది లాక్ అవుతుంది. సో, మనం ఎక్కడికి మనం పెట్టినా సరే ఆటోమేటిక్‌గా ఈ యొక్క లాక్ ద్వారా ఏంటంటే ఏదైనా పొజిషన్ మారినా సరే మనకి ఎగ్జాక్ట్‌గా మారుతుంది తప్ప గానీ, పక్కకి గానీ, లెఫ్ట్‌కి గానీ, రైట్‌కి గానీ ఈ యొక్క పొజిషన్ అయితే మారదు. సో, మల్టిపుల్ ట్రాక్స్‌కి మనం ఈ యొక్క లాక్‌ని అప్లై చేయాలనుకున్నప్పుడు షార్ట్ కట్స్‌ని ఉపయోగించడం వల్ల ఈ యొక్క టైమ్ సేవింగ్ అనేది జరుగుతుంది. కస్టమైజ్డ్‌గా లాజిక్ ప్రోలో షార్ట్ కట్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ మనం లాజిక్ ప్రోలోకెళ్ళి కీ కమాండ్స్ దగ్గర మనకి ఎడిట్ అసైన్‌మెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎస్ఎంపిటీ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి లాక్ ఆర్ అన్‌లాక్ ఎస్ఎంపిటీ పొజిషన్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ కమాండ్ ఎక్స్ అని చెప్పేసి నేను ఒక కమాండ్ అయితే ఇచ్చుకున్నాను. ఇచ్చి నేను క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నేను ఈ యొక్క మల్టిపుల్ ట్రాక్స్‌ని నేను సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ కమాండ్ ఎక్స్ నొక్కినట్టయితే ఆటోమేటిక్‌గా ఇవన్నీ మనకి లాక్ అయిపోతాయి. అదేవిధంగా మనకి అన్‌లాక్ కూడా అయిపోతాయి. సేమ్ కమాండ్ మనం క్లిక్ చేస్తే. ఈ విధంగా మనం ఈ యొక్క ట్రాక్స్‌ని ఈజీగా మన యొక్క కస్టమ్ కమాండ్ ద్వారా మనం లాక్ చేసుకోవచ్చు, అన్‌లాక్ చేసుకోవచ్చు లాజిక్ ప్రోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ యొక్క లాజిక్ ప్రో యూజర్స్‌కి షేర్ చేయండి.